నేను శ్రీనివాస్, జోచితన్న ఫిల్మ్ డైరెక్టర్ని. ఈరోజు నాతో పాటు ఇద్దరు హీరోలు ఉన్నారు, మా సినిమాలో హీరోలే, అచ్యుత్ అండ్ ఆనంద్, రోహిత్ అండ్ శౌర్య. అండ్ వీళ్ళిద్దరితో ఇలా మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కొన్ని ప్రశ్నలు వీళ్ళని అడుగుతాను, ఆ సమాధానాలు మీకు కూడా ఆనందం వస్తుంది అనుకుంటాను. హాయ్, ఫస్ట్ ఇద్దరికి ఒకటే క్వశ్చన్. ఫస్ట్ మల్టీ స్టార్ అంటే భయం వేసిందా? లేదు. మల్టీ స్టార్ అంటే భయం లేదు సార్. మరి ఏమంటే అవతల స్టార్ ఎవరైనా భయం వేసింది అంటే చిన్న టెన్షన్ ఉంటుంది కదా. బేసిక్ అంటే ఎవరు ఉంటారు, ర్యాపో సెట్ అవుతుందా లేదా. కానీ శౌర్య మీకు తెలియదు ముందు. శౌర్య తెలీదు, బట్ ఏంటంటే బికాజ్ మీరు రాసినప్పుడు మీరు అన్నారు కదా నా తర్వాత ఆనంద్ క్యారెక్టర్ రాసినప్పుడు నాకు శౌర్య కనెక్ట్ అవుతుంది కదా. అంటే బికాజ్ లైక్ జడ్జ్మెంట్ మీదే, బట్ ఏంటంటే ఒక చిన్న భయం ఏంటంటే అసలు మా ఇద్దరికి మధ్యన ఎలా ఉంటుంది సెట్లో, అదొకటే టెన్షన్. అది నేను భయపడాల్సిన విషయం కానీ ఫస్ట్ మీ భయం ఏంటి? అంటే బేసిక్లీ ఒక చిన్న భయం ఉంది సార్. అంటే నాకు రోహిత్ అప్పుడు పరిచయం బయట ఎప్పుడు కలవలేదు. నేను సినిమాలు చూడడం తప్ప ఎప్పుడు బయట పర్సనల్ లైఫ్ ఎప్పుడు కలవలేదు. సో నాకు ఇద్దరి మధ్యలో ఏమైనా తప్పుగా సింక్ అవ్వకపోతే, ఇద్దరి మధ్య గోల్ వస్తే సినిమా అది పాడైపోద్ది, ఇంకా సినిమా దెబ్బది. సో ఈ ఇద్దరం సింక్ అవుతాం లేదా అని చెప్పి ఒక చిన్న డౌట్ అయితే ఉంది సార్. సో మనం ఫస్ట్ ఇక్కడ పైన రీడింగ్ చేసాం కదా సార్. సో ఇక్కడ పైన రీడింగ్ చేసినప్పుడు ఫస్ట్ డే లైక్ కొంచెం జెల్ అయిపోయాం బేసిక్లీ అప్పుడే. సో దాని తర్వాత ట్రయల్ షూట్ అప్పుడు ఇంకా ఇప్పుడు సోది పెట్టేసుకున్నాం. యాక్చువల్లీ మా కజిన్ వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ఏంటంటే పూజిత్ నా కజిన్ కూడా కాదు, పాయింట్ లో కలుపుకుని పోతుంది. ఎందుకులే సార్. సార్ కానీ మీరు చేసే రోల్స్ కి చాలా డిఫరెంట్ కదా. ఇప్పటిదాకా నేను ఫస్ట్ మీకు కథ చెప్పినప్పుడు కూడా ఇందులో ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ లేవు కదా. సో అండ్ మేబీ యువర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ దట్, మేబీ విల్ బి డిసప్పాయింటెడ్. లేదు యాక్చువల్గా నేను ఓల్ గుస్కుస్లాడే నేను థియేటర్లో చూడలేదు, నేను యూట్యూబ్లో వచ్చిన తర్వాత చూసిన తర్వాత అప్పుడు నేను చూసి అప్పటికే ఒక 3-4 months తర్వాత చూసాను. దాని తర్వాత ఇంకా 6 months అవుతుంది, ఏంటి డైరెక్షన్ చేయడా ఏంటి అంత బాగా చేశారా కదా అలా అనుకున్న టైంలో కరెక్ట్గా అనుకున్న ఒక 3-4 months తర్వాత చెప్పారు ఇలా వచ్చి ఒక కథ అంటారా అని. కథ అప్పుడు జస్ట్ నాకు ఊరికే ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ మధ్య స్టోరీ అంటే ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంటుందేమో అంటే ఐ ట్రైడ్ ఆల్మోస్ట్ ఆల్ ది జానర్స్ రకరకాలు. సో ఐ వాజ్ ఆల్వేస్ విల్లింగ్ టు ప్లే ఎనీథింగ్. ఆకుపచ్చని చందమామల మారిపోయే భూలోకం ఈరోజే గమ్మత్తుగా, గోరువెచ్చని సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం, దాచేయాలన్నంతగా కేరింతల్లో ఇలా సీతాకోకల ఎగిరిందిలే మనస్సంతా. సంతోషం ఏదంటూ అందర్నీ అడగాల, మన చుట్టే ఉంటుందిగా చూస్తే ఇలా. ఆహా బాగున్నది, ఈ హాయి బాగున్నది. కానీ నాకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇద్దరు వస్తారు, వీళ్ళిద్దరిని ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఇట్టు పెట్టి ఆయన షాట్లు డీల్ లేకుండా ఇన్ షాట్లు ఇలా మేనేజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ వాట్ ఇస్ ఆన్ స్క్రీన్. We enjoyed basically. సో కానీ అంటే లైక్ నువ్వు అంటే ఒకళ్ళు గుర్తుస్తాడు చేసావు కదా. అవును సార్, చేయబడ్డాను. అదేం మర్చిపోయాను, ఒకళ్ళు గుర్తుస్తాడు కదా. మీ బాస్ దీనంతా డైరెక్షన్ నువ్వే చేసావా? చేయబడ్డాను. సో హౌ డిఫరెంట్ ఈస్ ది స్టోరీ ఫ్రమ్ సార్? అంటే బేసిక్లీ మీరు ఈ స్క్రిప్ట్ మీరు చెప్పినప్పుడు నాకు శౌర్య స్క్రిప్ట్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పారు. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ అవుద్ది, నన్ను నమ్ము అన్నారు. సార్ ఇది నేను డెఫినెట్లీ చేస్తున్నాను సార్, చాలా పెద్ద స్క్రిప్ట్ అవుతుంది నాకు తెలుసు. సో అంతా అయిపోయిన తర్వాత మన సెట్లో అనుకున్నాను సార్. ఫస్ట్ డే సెకండ్ డే ఇన్ స్పాన్ ఆఫ్ 1 week షూట్ స్టార్ట్ అయిన 1 weekలో
నాకు ఇదే చాలా ఈజీగా ఉంది శౌర్య, ఊహలకు చూసినాడే చాలా కష్టంగా తీశాను, ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు ఈ వర్క్ అన్నారు. అన్నాను లేదు సార్, ఇది బేసిక్లీ ఒక అవగాహనను అంటే ఫస్ట్ మూవీ అది కొంచెం కష్టంగానే ఉంటుంది సార్, ఒక అవగాహన వచ్చింది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది సార్, మీకు తెలియకుండానే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది అన్నాను. దాని తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అర్థం కాలేదు సార్, అంటే సినిమా అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఈ స్క్రిప్ట్లో ఉన్నంత కన్ఫ్యూజన్ నాకు తెలిసి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నేను ఊహొచ్చిన తర్వాత ఇంత కన్ఫ్యూజన్ స్క్రిప్ట్ ఎప్పుడు చూడలేదు సార్. అంటే బేసిక్గా ఇది ఎవరైనా కథ ఏంటి అంటే మొత్తం సినిమా చెప్పాల్సి వస్తుంది. సో ఎవరికి అర్థం కావట్లేదు అనమాట, అంటే ఈ స్క్రిప్ట్ ఇంత కన్ఫ్యూజన్ ఉంది, కానీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇద్దరం చేస్తున్నప్పుడు ఎక్కడ 1% కన్ఫ్యూజన్ లేదు అసలు, ఎక్కడ కన్ఫ్యూజన్ ఫీల్ అవ్వలేదు సార్. సో అంత బాగా మాకు అర్థమైనా చెప్పడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు అర్థమైంది సార్, మిమ్మల్ని మీ ఇద్దరు ఎంత బాగా డిస్టర్బ్ చేసాము అంటే మీరు అక్కడ సీన్ తీసి ఆలోచిస్తుంటే మీరు ఇద్దరు నవ్వుకుంటారు. కాదు కానీ దానివల్ల మనం టీజర్ కట్ చేసాం, ఎంత బాగా యాక్చువల్లీ నాకు అదే బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే ఇంత జాయ్ నేను కూడా డైరెక్షన్ వదిలేసి నేను కూడా యాక్టర్ అయితే ఇదంతా ఎంజాయ్ చేసి మీరు కాకుండా వేరే డైరెక్టర్ అయితే మేము ఎంత నవ్వడం. అండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ సార్ ఇది ఈ సినిమాకి. అంటే కళ్యాణ్ రమణ గారి మ్యూజిక్ ఆంధ్రుడి నుంచి ఐ లవ్ ద సాంగ్స్, ఊహల్ గుస్కుస్లో ఏం సందేహం లేదు. అంటే ఐ విల్ వర్క్ విత్ ఫస్ట్ టైం, అంటే మీ ఇద్దరు ఆల్రెడీ వర్క్ చేస్తారు, బట్ ఫస్ట్ టైం అయినా సరే ఐ ఎంజాయ్ హిస్ మ్యూజిక్. అండ్ ఒకవేళ నా రోజు రికార్డింగ్లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇన్స్టెంట్గా ఏంటంటే ఇట్ వాజ్ అ ప్లెజర్ టు లిసన్ టు దట్ సాంగ్. అండ్ టీజర్ అప్పుడు ఏంటంటే ఎవ్రీ వన్ వాజ్ లైక్ మ్యూజిక్ బిట్ బాగుంది టీజర్కే. సో అంత రెస్పాన్స్ నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఈ ఆడియోకి వచ్చింది. యా, మీకు ప్రెషర్ ఉంటుందండి, అంటే లైక్ యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ బిగ్ పొలిటికల్ ఫ్యామిలీ, సో మీరు చేసే సినిమాల మీద వాళ్ళ ప్రభావం అన్నా, నువ్వు అటువంటి సినిమాలు ఫ్యామిలీ సినిమాలు అంటే ఆల్రెడీ ట్యూన్ చేస్తానండి, ఎందుకులే థియేటర్కి వచ్చి అంటే ఇట్ వాజ్ నాట్ ఈజీ, ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 6 years పట్టింది టు మేక్ పీపుల్ కన్విన్స్ లైక్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, జస్ట్ ఎంజాయ్ ద ఫిల్మ్ అని. సో ఏంటంటే కన్సిస్టెంట్గా మార్చుకుంటూ వచ్చాం జానర్స్. ఒక సోలో తర్వాత ఇమీడియట్గా ఒక ప్రతినిధి లాంటి సినిమా రిలీజ్ అయింది, దెన్ రౌడీ ఫెలో, అసలు కంప్లీట్ కాంట్రాస్ట్. సో ఏంటంటే ఈ మనం ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఆడు ఏదో ఒకటి చేస్తాడు అసలు. అది బెస్ట్. వాట్ అబౌట్ యువర్ ఫ్యాన్స్? ఫ్యాన్సా సార్? ఎవరున్నారు సార్? ఇప్పుడే ఫోన్ చేసి చూపిస్తాను, ఫేస్బుక్ లోంచి వెళ్ళిపోయి ఉంటా, వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి సార్ శౌర్యతో మాట్లాడాలి, కుదురుతుందా కుదరదా, రోజుకు 10 మెసేజ్ సార్. అలా ఏం లేదు సార్, అంటే ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాడు. నేను చాలా ప్రపంచానికి దూరంగా బతుకుతాను సార్, నాకు బాగా సింకేంద్ర నా ప్రపంచానికి దగ్గరలో ఉంటాడు. కాదు నేను చెప్తున్నాను, లైక్ నీకు అంటే చాలా మంది ఫాలోయింగ్ ఉంది, అండ్ వాట్ డు దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, అండ్ నువ్వు ఎలా డెలివర్ చేస్తావు? నాకు తెలియట్లేదు సార్ బేసిక్లీ, అంటే అనుకుని ప్లాన్ చేసేది అయితే నాకు తెలిసినంత వరకు దట్స్ ద బెస్ట్ పార్ట్ అండి. అంటే వీఆర్ ఆల్ అంటే ఈ స్టేజ్లో ఉన్నాము అంటే ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ అ సినిమా కథ. ఆ కథలో ఆ క్యారెక్టర్లు పండడం వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాం. అగైన్ మన కోసం మళ్ళీ కథను ఎమెంట్ చేయడం వేస్ట్ అంటాను. నేను యాక్చువల్లీ అంటర్నే సినిమా చేస్తుంటే రోజు ఇమేజ్ 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 అని చెప్పి చావగొట్టేస్తున్నారు జనాలు. ఈరోజు ఎవరో వచ్చి మీ ఇమేజ్ ఆ సినిమా చేయొచ్చాను ఏమండి, నన్ను బట్టి నా ఇమేజ్ వచ్చింది, ఇప్పుడు నా ఇమేజ్ని బట్టి మళ్ళీ నాకు తెలిసినంత వరకు 100 సినిమా మీరు చేయడమే తెలుసు సార్, బికాస్ అంత చేంజ్ ఓవర్ చూపించడం చాలా కష్టం సార్. ఆ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అండి నా మూవీకి. 100 మీకు ముందే అయిపోయాయి కదా. ఎవరు నాతో గొడవ పెట్టుకున్నా నేను మీ పేరు చెప్పలేదు, కానీ నాకు ఆ సినిమాకి చాలా మంచి అభిమానులు కూడా ఉన్నారండి, నాకు తెలిసిన వాళ్ళు. మంచి సినిమా అదే చెప్తాను. చాలా ఇష్టం మూవీ, లైక్ నాకు బాగా నచ్చిన మూవీ లైక్ హంటర్, వన్ ఆఫ్ ఫేవరెట్ మూవీ. నేను చూడలేదండి, నేను 2.5 hours బ్రేక్ లాగా చూసాను. సో బాగా నచ్చిన మూవీ సార్, ఐఎమ్ సో హ్యాపీ. అప్పుడు మన షూటింగ్ కూడా కన్ఫర్మ్ అయింది సార్, చాలా హ్యాపీ. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, జెంటిల్మెన్ లో కూడా నో వన్ ఎక్స్పెక్ట్స్ యూ టు ప్లే నెగిటివ్ షేడ్, బట్ దట్ వర్క్డ్ అవుట్ సో వెల్. సో ఏంటంటే ఒపీనియన్స్ ఏంటంటే ఇనీషియల్గా చాలా ఉంటాయండి, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ వాచింగ్ అప్పుడు కరెక్ట్ ఒపీనియన్స్ అంటాను. ఇప్పుడు నీకు సమోసా అని తెలియకపోతే సమోసా పెట్టాలంటే అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే బాణం అప్పుడు బాణం సినిమా రిలీజ్ అవ్వకముందు ఇలాంటి సినిమాలు చేయి ఎవరు కనపడినా సరే చెప్పేస్తుండే వాళ్ళు.
బాణం అయిపోయింది, సోలో అయిపోయింది, తర్వాత ఎవడేం చెప్పట్లేదు బాగున్నాయండి సినిమా. ఇట్స్ సింపుల్ అండి. అంటే యూ ప్రూవ్డ్ అ పాయింట్ టు దెమ్. దాని తర్వాత ఏంటంటే దే జస్ట్ వాచ్ ఎ ఫిల్మ్. ఇఫ్ ఇట్స్ గుడ్ ఇట్ వర్క్స్, ఇఫ్ ఇట్స్ బ్యాడ్ ఇట్ డజంట్ వర్క్. అంతే. ఇంకోటి సార్, ఇదే మీరు రిమెంబర్ ఈ రూమ్ లో మనం నాకు తెలుసు సార్. ఇలాంటి కెమెరా పెట్టి మీరు కూర్చున్న పొజిషన్ నేను కూర్చున్నాను సార్. రోజు కూర్చున్న పొజిషన్ రాజశేఖర్ కూర్చుంది. గుర్తుందా సార్? రాశికన్నా రాకముందు ఫస్ట్ ఆడిషన్స్ కూడా ఇక్కడ చేశారు. అవును, రాజశేఖర్ రాకుండా ఆల్మోస్ట్ ఒక 9 members 10 members ఇదే రూమ్ లో ఆడిషన్ చేసాం. ఓకే. అప్పుడు శౌర్య ఫైనలైజ్ అయ్యాడు. కానీ నాకు తెలియదు అనమాట. సో నాకు నీకు తెలుసు అనుకున్నా. సార్ నాకు తెలుసు అంటున్నాడు. నువ్వు చెప్పావు. లేదని చెప్పి నేను రేటింగ్ కన్ఫర్మేషన్ అంటే ఇంకా నాకు రావాల్సిన అది title రాలేదు. అంటే ఫస్ట్ సినిమాకి కన్ఫర్మేషన్ అంటే ఇది కాదండి. ఇది ఎప్పుడు సైన్ చేయిస్తారు, సైన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పెట్టుకుంటారా పెట్టుకోరా, లేకపోతే ఫస్ట్ డే షూట్ అయ్యేంత వరకు డౌటే అండి. మొన్న నాకు సాయి గారితో రెండో సినిమా చేయడానికి కారణం ఏంటంటే మీరు ఉన్నారనుకుంటారు. బాగుంది. బాగుంటుంది. ఆయనకి నాకు బాగుంటుందండి. ఇంకా బాగుంది. బాగుంటుంది. 3 సినిమాలు అయిపోయింది కదా సార్. మీరందరూ గ్యాప్లు ఇచ్చేసారు, నేను వరుసగా చేశాను సాయి గారి. నేను ఇది మరి మనందరం బాగుంటుంది. నేను ఊపిరి చూస్తున్నాను మూవీ డబ్బింగ్ చెప్పేసి దిక్కులు షూటింగ్. మూవీ షూటింగ్ ఆఫీస్ లో మనం ఎంఎక్స్ షూట్ చేస్తున్నప్పుడు Same పక్కన thing. ఫోటో షూట్ అవును. ఇక్కడ షూట్ చేసి ఇక్కడ అంతే కదండి, మన షూట్ చేసి నైట్ డబ్బింగ్ చెప్పేవాడు రాజా చేస్తే. సేమ్ థింగ్. ఆల్రెడీ ఫస్ట్ ఫిల్మ్ కదా, ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ క్లైమాక్స్ షూట్ చేస్తుంటే సెకండ్ ఫిల్మ్ ఫోటో షూట్ ఇక్కడ షార్ట్ నమ్ముతాలేదు. ఆయన ఏంటి షూటింగ్ లొకేషన్ వచ్చి మార్నింగ్ వచ్చావు. మార్నింగ్ వచ్చి శౌర్య అసలు నాకు జాలి అనేది ఉండదు, సినిమా ఇండస్ట్రీలో జాలి పడకూడదు. ఇప్పుడు సినిమా బాగోకపోతే సినిమా అయిపోయిన తర్వాత కూడా నీ రీల్ తగలట్టేస్తాను, బాగోకపోతే అది ఇది అన్నారు. నాకు టెన్షన్ ఇది, నా ఫస్ట్ మూవీ బాగోలేకపోతే తగలట్టేస్తారా ఏంటి. సో రిలీజ్ అవ్వగా టెన్షన్ ఉంది. బాగోపోతే తగలెట్టేసినా పర్లేదు, అని తగలెట్టేసిన తర్వాత బాగుంది అనిపిస్తుంది. మళ్ళీ రివ్యూ చేస్తా అదే అనవసరం తగలెట్టేసాను బాగుంది. ఇప్పుడు అన్ని మళ్ళీ చుప్పలాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరాన్న పెట్టకే పిల్ల పిల్ల. చాంకాయలాగా మంచి దూరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్ల పిల్ల. చక్కెర కలిపిన పటాసులా ఆ చిట్టపట్టలేంటే బాలా. విప్పుదిలేసిన కుళాయిలా చిరునవ్వులు రువ్వే గల. తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారిపడ్డాను వెళ్ళకిలా. సువర్ణ 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 నీ పేరుంది నాలుక చివర్ణ. జోక్స్ ఐ మీన్ ఎందుకు చూడాలి జనం? మీరే జోక్స్ ఆడియన్స్ అయితే జోక్స్ ఎందుకు చూస్తారు? చూస్తే అప్పుడు ఎందుకు నచ్చుతుంది? మై ఫస్ట్ ఇనీషియల్ ఇస్ టైటిల్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ పోస్టర్ డిజైనింగ్ అండ్ ద ఫస్ట్ పోస్టర్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అస్ ఇంప్రెషన్ అబౌట్ సినిమా ఎలా ఉండబోతుంది అండ్ ద టైటిల్ ఫీల్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఆల్వేస్ డిపెండ్స్. అండ్ దెన్ సెకండ్ ఇస్ ద ట్రైలర్. The trailer has worked out well, and it is full of energy from camera work gani, art work gani, visuals gani, direction gani, maatal gani, and then the songs, because like it's order lo songs kuda pedda hit ayyayi. So I think so it's ivanni the driving factors for a film and theater radaniki. థియేటర్కి వచ్చేసారు, ఎలాగో తీసుకొచ్చాను మిమ్మల్ని. రెండు రోజులు మంచి సినిమా ఉంది పర్లేదు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి నేను తీసుకొచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత మీకు ఎందుకు సినిమా నచ్చితే ఎందుకు నచ్చుతుంది? అంటే కొత్త కథ ఫస్ట్ థింగ్. దెన్ ఇట్ ఈస్ నాట్ లైక్ కొత్త కథ. ఐవ్ డన్ లాట్స్ ఆఫ్ న్యూ స్టోరీస్, బట్ ఏంటంటే ఆల్ ఆర్ సో ఇంటెన్స్ అండ్ సీరియస్. ఈ సినిమాకి వచ్చేసరికి ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. దర్స్ లాట్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ వెరీ గుడ్ ఎమోషన్. చూసినప్పుడు నాకు వన్ థింగ్ ఐ డిస్కవర్డ్ ఇస్ లైక్ యు ఆర్ వెరీ గుడ్ విత్ కామెడీ అండ్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు పర్టికులర్లీ మనం చర్చ్ సీన్ చేసాము. డెకాథ్లాన్ లో షూట్ చేసిన సీన్. నో ఐ లవ్. అంటే నాకు సోలో చేసినప్పుడు కూడా భయంగానే ఉండేది కామెడీ మనం చేయగలం. బట్ సారథ్యర్ సినిమా చేసినప్పుడు ఈవెన్ అది చేసినంతసేపు కూడా నాకు తెలియదు అసలు ఏం చేస్తున్నాను. జస్ట్ ఫాలోయింగ్ ద డైరెక్టర్. థియేటర్లో అప్పటికే కొంచెం నెగిటివ్గా ఉంది.
ఇప్పుడు ఈ టైంలో మనం వస్తే జనాలు మనల్ని ఏమంటారు అని చెప్పి ఒక భయం ఒక పక్కన. బట్ ఏంటంటే ఒక్కసారి స్క్రీన్ మీదకి రాగానే పీపుల్ స్టార్టెడ్ లాఫింగ్ ఆ క్యారెక్టర్కి. దట్ ఈస్ వేర్ ఐ ఫస్ట్ ఫెల్ట్ ఏంటంటే కామెడీ చేయగలుగుతాను. సో అక్కడి నుంచి ఏంటంటే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ దట్ ఐ కెన్ డూ కామెడీ అండ్ దట్ హెల్ప్ ఫర్ రాజా చేవేస్తే అంటే 2 షేడ్స్ చూపించడానికి. అండ్ ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది నాకు. ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది అంటే త్రూ అవుట్ టెన్నిస్ దాని గురించి టెన్నిస్ బాల్ వెళ్ళిపోతున్నప్పుడు లైక్ ఆ సీన్ రెడీ అంటారు కదా సార్, నేను మాత్రం నేను అసలు ఊహించలేదు సార్. అంటే అప్పుడు నేను లేనే సార్ ఆ షాట్ లో లేదు కదా. సో డబ్బింగ్ థియేటర్ లో చూసాను సార్, మా భలే అనిపించింది సార్. సెకండ్ అవ్వాలి అసలు డైలాగ్స్ రావు కదా, చాలా ఎంజాయ్ చేస్తారు. నైస్. చాలా బాగుంది అసలు. సో అండ్ బ్రదర్స్ ఎమోషన్ అండి బాగా నచ్చింది నాకు. అంటే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ బ్రదర్ అంటే సమ్మన్ క్లోజ్ టు యూ, చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ బట్ ఐమ్ యంగ్ ఈ సినిమాలో వెళ్ళాను బట్ యంగ్ లాట్స్ ఆఫ్ సిమిలారిటీస్ అండి. అంటే ఎక్సెప్ట్ ఫర్ లైక్ ఒకటే అమ్మాయి వెనకాల పడ్డం తప్ప, అది తప్ప ఏంటంటే యూ డూ హ్యావ్ ఈగో ప్రాబ్లమ్స్ బట్ ఎవరో ఒకరు ఓపెన్ అవ్వాలి. సో ఈ సినిమాలో ఏంటంటే ద క్లైమాక్స్ అదే బెస్ట్ పార్ట్ నాకు. ఆ ఎమోషన్ అంటే ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటాయి బట్ ఏంటంటే ఎవరో ఒకరు ఓపెన్ అయితే ఏంటంటే ఇట్ బి మచ్ బెటర్. సో మీ బ్రదర్ లైక్ వాట్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నీకు మీ బ్రదర్ ఉన్న రిలేషన్షిప్ ఏమైనా గుర్తొచ్చిందా? అంటే చాలా సార్ అంటే బేసిక్లీ సీన్స్ చేస్తున్నప్పుడు గుర్తు రాలేదు సార్. అండ్ బయట నిజంగా రోహితున్నప్పుడు బ్రదర్ గుర్తొచ్చాడు. సీన్స్ చేస్తున్నప్పుడు మాత్రం లైక్ క్లైమాక్స్ సీన్స్ ఎమోషన్ లో బాగా గుర్తు చేస్తాను. ఎమోషన్ లైక్ సెకండ్ హాఫ్ ఒక 30 minutes అయిన తర్వాత నుంచి లైక్ మా బ్రదర్ లైక్ అప్పుడప్పుడు గుర్తొచ్చాడు. సో నా దాని ముందు లైక్ నో సార్. అంటే మిగతా అన్ని సీన్లు మన కంటెంట్ బట్ కొట్టుకునే సీన్లలో ఎమోషన్ సీన్స్ ఖచ్చితంగా. నేను యాక్చువల్లీ అంటే లాస్ట్ 40 minutes ఫస్ట్ టేబుల్ దగ్గర చూసినప్పుడు ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేసి నో మ్యాటర్ వాట్ ఐ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పారు. We are already proud actually. ఇదేమి గారడి ఇదేమి తాకిడి భలేగా ఉందిలే, ఇదేమి లాహిరి ఇదేమి జాజరి ఇదేమి అల్లరి ఇదేమి గిల్లరి పరాకు గుందిలే మది అదేదు మాదిరి ఇదేమి ఆవిరి మనస్సు ఊగింది. ఎడారి దారిలో సుమాలు పూసినట్టు ఈ గాలి జోల పాడిందే, దాచినట్టు మీకు అంటే నువ్వు ఒకవేళ థియేటర్లోకి వస్తే మీకు వై వుడ్ యు లైక్ దిస్ ఫిల్మ్? ఈ సినిమాలో ఏముందని నీకు నచ్చుతుంది? నాకు రోహిత్ అండ్ శౌర్య చేసిన ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ బాగుంది. ఎందుకంటే బేసిక్లీ నా 150 పెట్టిన తర్వాత ఇద్దరు హీరోలను ఒకే స్క్రీన్ లో నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా. సో 150 75 70 దఫా సాటిస్ఫైడ్. సో నేను సాటిస్ఫైడ్. పాప్కార్న్ అదే సార్, పాప్కార్న్ బాగుందా పాప్కార్న్ డైరెక్టర్ కి, దా కూల్ డ్రింక్ ఒక 50 మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ కి. అంటే శౌర్య మార్కెట్ పెంచరే మళ్ళీ 70 నుంచి. సో బేసిక్లీ నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే ఇద్దరు హీరోల్ని ఎటువంటి లైక్ అలా ఇద్దరు నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేది. నిన్నే సార్ నేను క్లైమాక్స్ సాంగ్ చూసాను, అసలు 2 కూడా ఉంటుంది. సో ఆ సాంగ్ చూసినప్పుడు నిజంగా ఎంత ఎంజాయ్ చేసాం మేము. లైక్ అంటే దాని మధ్యలో క్లైమాక్స్ సాంగ్ మధ్యలో కొన్ని వేసారు కదా సార్ క్లిప్పింగ్స్.
సో అది వేస్తే ఇంటర్వ్యూ చేసామా అది చేసామా అండ్ రోహిత్ ఒళ్ళో పడుకుని నవ్వుతా ఉంటాం కదా సార్. సో అది కూడా ఇస్తారు సార్. సో చూసి ఇంత నవ్వేమో మనం అనిపించి టచ్ కూడా డిస్టర్బ్ ఉండాలి అనుకున్నాను. Yes, sir. మరి బయట ఏంటి వేరే ఎవరు చెప్పారని చాలా అంటే అప్పుడు నేను లేను సార్. టీజర్ కోసం వేరే ఎవరు అంటే టీజర్ అప్పుడు నేను లేను సార్. బేసిక్ నేను ప్లీజ్ జనరల్ టీజర్ మాత్రమే డబ్బింగ్ వాయిస్ చెప్పాం, సినిమాలో మాత్రం స్టోరీ వాయిస్. ఎందుకంటే అప్పుడు నేను లేనండి, నాకు ఒంట్లో బాగాలేదు. సో అందుకని చెప్పలేకపోయా. సార్ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను సార్. కాదు సార్, అంటే సో మాతో యాక్టింగ్ చేయించారు, మాతో డాన్స్ చేయించారు, సో మాతో పాట పాడిపించాలని అలా అనిపించింది సార్ మీకు? నేనేం చేయించలేదు శౌర్య, డాన్స్ నేను వద్దన్నా మీరే. కాకపోతే ఫన్నీ సాంగ్ యాక్చువల్లీ, అది మీరు పాడితేనే బాగుంటుంది. నేను యాక్చువల్లీ నేను మీరు రికార్డ్ చేసినప్పుడు నేను కూడా ఉండాలి, ఉంటే బాగుంటుంది. అది బాగా ఎంజాయ్ చేసాం. అది కూడా వీడియో కూడా తీసారు. అది ఎడిటింగ్ కాకుండా చూడండి సార్ వీడియో. అవునా? వెరీ వెరీ భలే మూమెంట్ అది యాక్చువల్లీ. నోబడీ ఎక్స్పెక్ట్స్. అండ్ ఆ సిచ్యువేషన్ మరి యాక్టర్ సాంగ్ దొరికింది కదా, మహానుభావుడు ముందే 15 ఏళ్ళ క్రితం మన కోసం చేసి పెట్టింది. ఇంటర్వ్యూలో మీరు పాట అంటే శౌర్య కదా చెప్తే ఇద్దరం కలిసి ఒక పాట పాడాము. రోహిత్ నేను ఒక పాట పాడాను. అదే సార్ శశాంక్ ఇంట్లో అవును, మీ ఇద్దరం కోసం పాట పాడామండి, నా కోసం రోహిత్ పాట పాడాడు. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ దే ఆర్ నాట్ సెపరేట్. ఒకవేళ టైటిల్ లాగే అండి, ఎగ్జాక్ట్లీ లైక్ టైటిల్. శౌర్యకి ఎక్కువ ఉంది, రోహిత్ తక్కువ ఉంది, రోహిత్ అని ఎవరు అన్నాను. మామూలుగా స్పిరిట్ ఆఫ్ అచ్యుతనారాయణ ఇస్ త్రూఅవుట్ ద ఫిల్మ్. ఇంకోటి ఏంటంటే లొకేషన్ లో కూడా అలాగే ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే మామూలుగా ఏంటి అక్కడ ఎక్కువ చేస్తున్నాను నాకు తీయట్లేదు, అలా కాకుండా చేయాలి. అంటే బేసిక్ అదే కాదు సార్, మేము ఇంటర్వ్యూస్ లో కూడా మీరు లేనప్పుడు స్క్రీన్ లో రోహిత్ కనిపించాడంటే అది టాపిక్ నా మీదే ఉంటుంది, నేను కనిపించానంటే ఆ టాపిక్ రోహితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇద్దరు ఆల్మోస్ట్ అన్ని సీన్లు ఉంటారు. సో ఎప్పుడు అడగండి ఇద్దరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ మాత్రం. ఇంకో ఇంటర్వ్యూలో అది హైలైట్ అసలు. అంటే అంత డైరెక్ట్ అడగలేదు, అంత డైరెక్ట్ ఇండైరెక్ట్ గా అడిగినా మేము డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తాం. నాకు టీజర్ తో ఒక ప్రాబ్లమ్, ట్రైలర్ తో ఒక ప్రాబ్లం వచ్చింది. టీజర్ తో శౌర్య వాయిస్ కాదయ్య బాబు, శౌర్య వాయిస్ చెప్తారు. ఈ ట్రైలర్ చూసి జనాలు కథని ఇమాజిన్ చేసుకోవడం మొదలెట్టారు. మొన్న ఎవరో వెళ్తుంటే ఐ సా యు ట్రైలర్, ఈజ్ ఇట్ రిప్ ఆఫ్ దట్ ఫిల్మ్ అన్నాడు. అది పక్కన పెడితే నేను విజయవాడలో ఉన్నాను. ఎవరో వచ్చి జోచితనం దోస్తానా రీమేక్ అని. ఏంటి దోస్తానా రీమేక్ కాదు, మళ్ళీ దాంట్లో మళ్ళీ బాబీ డియోల్ క్యారెక్టర్ అవసరాలు గారు చేశారు. అసలు మీరు మీ సొంత కథలు వేయకండి సార్ అంటే మనం ట్రైలర్ చెప్పాం, అది వేస్తే అదే అనుకునేవాళ్ళు ఫస్ట్. అది వేస్తే కన్ఫర్మ్ సార్. అలా అంటే రాజమౌళి గారు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే వీళ్ళు ఇష్టం వచ్చిన కథలు రాస్తున్నారు. అంటే దానికి మళ్ళీ ఒక అబ్బాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడండి, బైక్ గురించి కాదు. 42 seconds ఏదో అక్కడ క్లిప్ ఆ సెకండ్స్ మెన్షన్ చేసి షూ తీసి వాటర్లో వేస్తున్నాం కదా, ఆ షార్ట్ మెన్షన్ చేసి షూ తీస్తున్నాడు కదా ఇమాజినరీ అలా అవుతాడు అనేది. సో ఫైనల్ జోర్జ్ తందా గురించి ఏమన్నా చెప్తామా? జోర్జ్ తందా ఇస్ నథింగ్ బట్ బ్రదర్స్ లవ్. సో అంతే. ఉక్కిరి ఇదేమి బిక్కిరి భరించడం ఎలా ఇది, గులాబీ జాబిలి గులేబ కవళి పడేసి ఆడుకుంటుంది. అబద్ధానికి నువ్వు హద్దుండాలరా. నేనంటే ఇష్టం ఉన్నప్పుడు నువ్వు ముద్దు పెడితే ఎందుకు ఊరుకుంటుందిరా? నేనంటే ఇష్టం కాబట్టి. నువ్వంటే ఇష్టం అంటే నాకెందుకు ముద్దు పెట్టిందిరా? వాట్ జో అచ్యుతానంద అచ్యుతానంద
సో బట్ సెప్టెంబర్ 9th కదా రిలీజ్. Yeah. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ రిలీజ్. అండ్ జనాలు కూడా మనకి నచ్చినంత నచ్చి వాళ్ళకి అన్నయ్యలు ఉంటే అన్నయ్యలు, తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళు, ఎవరు లేకపోయినా ఎవరో ఒకరు నేను అదే సార్. పై ఇంట్లో దిగిన అమ్మాయిలు ఇలా ఎవరో ఒకరికి ఏదో ఒక టాపిక్ కనెక్ట్ అయ్యి సినిమా హిట్ అయితే బాగుందని కోరుకుంటున్నాం. బాగుంది హిట్ అవుతుంది అంతే సార్. అంచనా. అది అంతే సార్. మీరు ఎనీ వర్డ్స్? September 9th it's releasing, so తప్పకుండా తప్పక చూడండి. అండ్ దట్స్ ద హోల్ టీమ్ ఆఫ్ ఊహల్ గుసగుసలాడేతో పాటు నేను ఈ సినిమాకి జాయిన్ ఆల్మోస్ట్ అంతే. సో ఇట్స్ అగైన్ లైక్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ నిజంగా మన ఆడియో ఫంక్షన్ లో కూడా మన ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ ఊహల్ గుసగుసలాడే అనేసాను నేను వితౌట్ యాడింగ్ యువర్ నేమ్. అందుకే నేను దట్స్ వై అండ్ రోహిత్ అన్నప్పుడు అది ఈయన ఆ టీమ్ లో మెంబర్ కాదు బట్ ఎక్కడ తెలియదు. అసలు అది ఎక్కడ నిజంగా అంటే ఈవెన్ నాట్ ఈవెన్ ఫర్ అ సింగిల్ సెకండ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ ఏలియన్. అది ఒక్క సెకండ్ కూడా అనిపించలేదు. ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే ఆ సినిమా మొత్తం నేను ప్రొడ్యూస్ చేసినట్టు తిరుగుతుంది సమ్వేర్. బట్ థరో ఎంజాయ్మెంట్ అంటే ఇట్ వాస్ సో లైవ్లీ. మనకి మీకు చెప్పాను కదండి ఒకరోజు 35 days అయిపోయిన తర్వాత ఏంటి 35 days అయిపోయాయి అని. సో ఐ వాజ్ లిటరలీ షాక్. అంటే 35 days అయిపోవడం అంటే ఒక సినిమా అర్థం కాలేదు నాకు. బట్ ఎవ్రీథింగ్ వీ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. సో మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అంతే సార్. September 9th రిలీజ్. September 9th. ప్లీజ్ బుక్ ఇట్. సైనింగ్ ఆఫ్ స్టేట్మెంట్ సార్ ఒక విషయం చెప్తాను సార్. మీరు అన్నారు సార్ ఇది ఊరు గుసగుసలాడే కంటే ఈ స్క్రిప్ట్ బాగుందా శౌర్య సార్. ఆ స్క్రిప్ట్ 10 scenes లో రేషియో వేసుకుంటే 4 scenes లో మీకు గుర్తుందా సార్? 4 scenes వరకు కామెడీ ఉంది, 10 scenes కి ప్రతి సీన్ కి. సార్ ఈ సినిమాలో ప్రతి 10 scenes కి 8 to 9 scenes వరకు కామెడీ ఉంది సార్. నో డౌట్ సార్, భయంకరంగా పెరుగుద్ది. అండ్ దట్టు ఇది ఏదో కామెడీ కోసం రాసినట్లేదు, ఇది హ్యూమర్ సార్. ఇది చాలా బాగుంటుంది, కనెక్ట్ అవుతారు చాలా అని చెప్పాను సార్. సో డెఫినెట్లీ మేము ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ ప్లీజ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో September 9th అండ్ 8th US లో ప్రీమియర్స్ పడుతున్నాయి. డన్.